గ్రహించారు. కలియుగంలో ఎంత అదృష్టవంతులు అండి. ఇవాళ నిన్నో కానీ ఒక అబ్బాయి పాపం నాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఏమండి, మన ఋషులు గుళ్ళు పడగొడుతున్న వాళ్ళని చెప్పించి నాశనం చేసి ఈ తురకాళ్ళని ఎందుకంటే ఇంతకాలం ప్రోత్సహించారు? ఆనాడు గజనీ మహమ్మద్ సోమనాథలింగం పగడగొట్టినప్పుడు అప్పుడు భస్మం చేయొచ్చు కదా అని అడిగాడు. చేసే అధికారం లేదట వచ్చిన తెప్పలు. ఋషులు కట్టిపారేశాడు భగవంతుడే. ఎందుకో తెలుసా? మనం భాగవతం విన్నాం కదా. భాగవతంలో కలిపురుషుణ్ణి ఎవరు అదుపులో పెట్టారు? పరీక్షిత్తు. కానీ పరీక్షిత్తు ఎందుకు చంపలేదు? ఈ యుగమునకు అధిష్టాన దేవత వాడు. కలియుగంలో వాళ్ళు ఉండాలి. అందుకని ఆ పాపాత్మల్ని పూర్తిగా నాశనం చేసే అధికారం భగవంతుడికి కూడా లేదు. అందుకే ఆయన కూడా కళ్ళు మూసుకు కూర్చుంటాడు. 7 కొండల మీద కూర్చొని ఒక గురువారం నాడు కళ్ళిప్పితేనే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క బండారాలు బయటపడుతున్నాయట. ఇంక రోజు ఆయనకున్న ఆ నామం తీసేసి అలా చూశాడా? ఒక్కడక్కడ ఉద్యోగం చేయడు. అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ భస్మ అయిపోతారు. ఎంతో కొంత తప్పు చేయకుండా ఎలా ఉంటామండి మనం? ఒకసారి ఆలోచించండి. మీరు నేను అని కూడా తేడా లేకుండా అక్కడికి వెళ్ళాక ఏదో పొరపాటు చేయకుండా ఉండం. అందుకనే కలియుగంలో కలిపురుషుడు ఉండాలి గనక, కలియుగం యొక్క లక్షణం ఏమిటి? పాపాలకు నిలయం గనక ఆ కలిపురుషుడిని యుగాంతం వరకు భగవంతుడు ఎక్కువ పట్టించుకోడు. అందుకే ఈ యుగాంతం దాకా ఈ దుర్మార్గులు అలా వాగుతూనే ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది అభివృద్ధి చెందుతూనే ఉంటారు. పాపాలు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ తప్పవు. అందుకే కలియుగ ప్రభావం అవడం వల్లే కొంతమంది దుర్మార్గులు ఏకదమ్మని 60 ఏళ్ళు మనల్ని పరిపాలించేలా. మరి అంటే కారణం అదే. ఇది కలి ప్రభావం. కలిపురుషుడు వాళ్ళ ద్వారా మనల్ని చావగొడతాడు. ఈ కలిని సంపూర్ణముగా ఋషులు భస్మం చేయలేరు. విష్ణువు కూడా పట్టించుకోడు. ఒక్కసారి సమయం వస్తుంది. ఎప్పుడు? చిట్ట చివర. అప్పటిదాకా మీరు నేను కూడా అనుభవించక తప్పదట. అందుకే వేదవ్యాసుడు చిరంజీవి అయినా చూస్తూ పక్కపక్కనే తిరుగుతున్నాడు. ఆయన ఎంటర్ అవ్వడం. పరశురాముడు చిరంజీవి గండ్రగొట్టలు గుర్తు తిరుగుతున్నాడు దేశంలో. కానీ ఆయన ఎవరిని ఏం చేయడంలా. ఆయన కళ్ళ ముందు హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. పాపాత్ములు పాపాలు చేస్తున్నారు. గుళ్ళు పడగొడుతున్నారు. కాశీ కూడా అలాగే ఉంది. అయినా ఆయన ఏం పట్టించుకోలేకపోతాడు. ఏం చేయలేడు. ఏమండి, అంతటి ఋషులే ఏమీ చేయలేకపోతే ఎంత ధర్మాత్ముడైనా ఒక్క మనిషి భారతదేశాన్ని ఒక్క 5 ఏళ్లలో ఏం బాగు చేయగలడండి? ఒకసారి ఆలోచించండి. కలి ప్రభావం. ఆ కలి ప్రభావాన్ని తట్టుకుని కొంతవరకు ధర్మ సంస్థాపన ఎవరైనా చేయగలరు. ఒక స్థాయి దాటి ఎవ్వరూ చేయలేరు అన్నమాట. కొంత ఓపిక పట్టండి. భగవంతుడిని ప్రశ్నించకండి. ఈ 4 యుగాల ధర్మం యుగధర్మం అంతే. కృతయుగంలో తపస్సు, సత్యం, శౌచం, ఆర్జవం ఇవి కృతయుగ ధర్మములు. త్రేతాయుగంలో ఒక పాదం తగ్గుతుంది ధర్మం. ఈ 4 యుగాల ధర్మం యుగధర్మం అంతే. కృతయుగంలో తపస్సు, సత్యం, శౌచం, ఆర్జవం ఇవి కృతయుగ ధర్మములు. త్రేతాయుగంలో ఒక పాదం తగ్గుతుంది ధర్మం. ద్వాపరయుగంలో 2 పాదాల ధర్మం, 2 పాదాల అధర్మం. ఇది కలియుగం. ఒక్క పాదమే ధర్మం, 3 పాదాల అధర్మం. ఆ ఒక్క పాద ధర్మమే ఇవాళ ఈ హాల్లో కూర్చున్నది. మీరే ఆ ఒక్క పాద ధర్మం.